హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఇచ్చినటువంటి అమౌంట్కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మరి ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. మరి ఎలా ఇస్తున్నట్టు చూడండి. ఒకసారి 2000 రూపాయలపై 2 సంవత్సరాల్లో 8% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా. మరి ఈ క్వశ్చన్ కూడా గమనించినట్టయితే 2 సంవత్సరాల్లో 15% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల తేడా 180 రూపాయలు అయినట్లయితే ఆ మొత్తం ఎంత అంటే ఇక్కడ మనకి కాలంలో 2 సంవత్సరాలు ఇచ్చిండు, వడ్డీ రేటు ఇచ్చిండు, కొంత అమౌంట్ ఇచ్చిండు. ఒక క్వశ్చన్లోనేమో వ్యత్యాసం ఇచ్చి అమౌంట్ అడిగిండు. ఈ రకమైనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి. ఒక్కసారి ఇచ్చినటువంటిది ఎంత అమౌంట్ ఇచ్చిండు, 2000 రూపీస్ ఇచ్చిండు. ఎన్ని సంవత్సరాలు? 2 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చిండు? 8%. మరి డైరెక్ట్ ఫార్ములా ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య తేడాకు సూత్రము, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడా సూత్రం P ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ R బై 100 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. మరి చక్రవడ్డీ మరి భారీ వడ్డీల మధ్య తేడా 2 సంవత్సరాలు అయినప్పుడు మరి P అంటే ఇక్కడ 2000 రూపాయలు, R అంటే ఇంట్రెస్ట్ రేట్ 8 బై 100 హోల్ స్క్వేర్. ఓకే, సో 2000 రూపాయలు 4 2ల 4 25ల, సో 2/25 ఇంటూ 2/25 స్క్వేర్ ఉంది కాబట్టి 2 సార్లు ఇంటూ చేస్తున్నాం. 25 ఒకట్ల 25 8ల 200 ఇంటూ 0. ఓకే, 5 ఎక్కంలో 5 5లు 25, 5 16ల, సో 16 ఇంటూ 2 ఇంటూ 2 16 4ల 64 బై 5. 5తో భాగారం చేస్తే మనకి 64/5 వచ్చింది. భాగారం చేసినట్టయితే 5 ఒకట్ల 5, 1 మిగులుతుంది. 5 2ల 10, పాయింట్ రాస్తే ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది. 4 మిగిలింది. 5 8 40, సో 12 రూపాయల 80 పైసలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఇక్కడ అమౌంట్ 2000 రూపాయలు ఇచ్చిండు. 2 సంవత్సరాల యొక్క 8% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా అడిగాడు. మనం చక్రవడ్డీ సపరేట్గా భారీ వడ్డీగా సపరేట్గా తెలుసుకుని తేడా తెలుసుకోవడం కంటే మనకి ఫార్ములా గుర్తుకున్నట్టయితే ఈజీ అవుతుంది. మరి ఏది ఫార్ములా అంటే 2 సంవత్సరాలు అయినప్పుడు మాత్రమే ఈ సూత్రం పనిచేస్తుంది. P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 2000 రూపాయలు ఇన్ ద బ్రాకెట్ 8/100 హోల్ స్క్వేర్. ముందుగా 4తో భాగారం చేస్తున్నాం. 2/25 వచ్చింది. సో క్యాన్సిల్ చేస్తే 12 రూపాయల 80 పైసలు అనేది చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. 20,000 రూపాయలపై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటుల చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా ఎంత? సో ఇక్కడ సేమ్ తేడా ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ P అంటే 20,000 రూపాయలు ఇచ్చిండు, 20,000. R అంటే 10% కాబట్టి 10/100 హోల్ స్క్వేర్. 11ల 10 10ల క్యాన్సిల్ అవుతుంది. సో 20,000 ఇంటూ 1/10 స్క్వేర్ ఉంది కదా 2 సార్లు రాస్తున్నాం. 1/10 క్యాన్సిల్ చేస్తే 200 రూపాయలు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. మరి చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా మనకి సూత్రం P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్. ఈ విధంగా సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years at 15% యానం ఈజ్ 180 రూపీస్. దెన్ ద అమౌంట్ ఈజ్ కొంత మొత్తంపై 2 సంవత్సరాల్లో 15% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ మరియు భారీ వడ్డీల మధ్య తేడా 180 రూపాయలు అయినట్టయితే ఆ మొత్తం ఎంత? సో ఇప్పుడు తేడా ఇచ్చిండు, తేడానేమో 180 రూపాయలని ఇచ్చిండు. ఇప్పుడు అసలు తెలుసుకోవాలి. సో సేమ్ ఫార్ములా P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్. సో ఇక్కడ తేడా 180 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు P తెలియదు. R అంటే ఇంట్రెస్ట్ రేట్ 15 ఇచ్చిండు. 15/100 హోల్ స్క్వేర్. క్యాన్సిల్ చేద్దాం. 5 3ల 5 20ల, సో 180. 3/20 అనేది వర్గం ఉంది. మరి ఇటు సైడ్ గుణిస్తుంది, ఇటు సైడ్ వస్తే భాగిస్తుంది. అంటే ఏం రాస్తున్నాం డైరెక్ట్గా 20/3 ఇంటూ 20/3 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు P. ఇది అవుతుంది 180 ఇంటూ 20/3 ఇంటూ 20/3. ఇప్పుడు 3తో భాగిస్తే 3 60ల, మళ్ళీ 3తో భాగిస్తే 3 20ల, 20 ఇంటూ 20 ఇంటూ 20 8,000 అవుతుంది. సో అసలు ఎంత అంటే 8,000 రూపాయలు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ 3. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఇక్కడ కొంత మొత్తం అని చెప్పిండు. సో P అనుకున్నాం. వడ్డీ రేటు 15% కాబట్టి 15/100 హోల్ స్క్వేర్. మరి తేడా 180 రూపాయలు రాసుకున్నాం. నెక్స్ట్ ఇది 5 ఎక్కంలో భాగించినాం. 5 3ల 5 20ల. 3/20 అనేది కుడివైపు గుణిస్తుంది, ఎడమవైపు వస్తే భాగిస్తుంది. గుణకార విలోమం రాస్తాం. 20/3 స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఇంటూ చేస్తున్నాం. మరి క్యాన్సిల్ చేస్తే అసలు 8,000 రూపాయలు వచ్చింది. ఓకే,
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.